హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పవిత్ర శుక్రవారం త్రిపులదేవపేట విచారణ బహిరంగ స్లేవ మార్గం ఏర్పాటు చేసుకున్నామండి. వేపుకుంట నుండి తిరుమలదేవపేట బహిరంగ స్లేవ మార్గం 10 కిలోమీటర్ల పైనే ఉంటుందండి. చూడండి వీడియో. యేసు ప్రభువు తమ దివ్యమాతకు ఎదురుపడుట. యేసుక్రీస్తు వారిని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ప్రార్థించుదాము. నా రక్షకుడైన యేసువా, ఈ దర్శనములను నేను అనుభవించిన వ్యాకులమును చూచి మీ పరిశుద్ధముల మీద నాకు నిజమైన ప్రభువాని ప్రేమను తలచానయ్యా. దేహాన్ని చూసా నా హృదయమంతా పగిలేనయ్యా, కళ్ళను కన్నీటితో పొంగేనయ్యా. నా హృదయమంతా పగిలేనయ్యా, కళ్ళను కన్నీటితో పొంగేనయ్యా. స్తోత్రమయా స్తోత్రమయా నా యేసయ్యా, స్తోత్రమయా స్తోత్రమయా నా యేసయ్యా. 10 కిలోమీటర్ల కంటే పైనే ఉంటుందండి పాదయాత్ర. నీ సిలువ వార్తనవుతలే, నీ సిలువ వార్తనవుతలే. స్లేవ మార్గం అయిపోయిన తర్వాత సాంగ్యాలు ఉంటాయండి. పట్నాలు చదివిన తర్వాత ప్రభు మరణించిన స్లేవమాకుని ఆయన పాదాలని ముద్దాడడం సాంగ్యం. తర్వాత సప్రసాదం, దివ్య సప్రసాదం ఇస్తారు. ఇవి అయిపోయిన తర్వాత ఇంకా మనకి స్లేవ మార్గం నుంచి వచ్చిన అయిపోద్ది. ఇంక స్లేవ మార్గం అయిపోద్ది. మేము అవన్నీ వీడియోలు తీయలేదు, ఎందుకంటే ఇవే మరి ఇంకా ప్రార్థనలో పాల్గొనాలి కాబట్టి వీడియోస్ తీయలేదు. కంపల్సరీ స్లేవ మార్గంలో ప్రతి ఒక్క సంఘం పాల్గొంటుందండి. ఎందుకంటే ఆయన మన కోసం ఎన్నో బాధలు పడి స్లేవ మీద మరణించినప్పుడు మనం ఒక్క రోజైనా కనీసం స్లేవ మార్గంలో పాల్గొని ఆయన స్మరించుకుంటూ పాదయాత్ర చేస్తే కనీసం మనం చేసిన పాపాలైనా కొంతైనా తగ్గుతాయని కంపల్సరీ స్లేవ మార్గంలో ప్రతి గ్రామంలో స్లేవ మార్గం జరిగిద్దండి. బహిరంగ స్లేవ మార్గము. ప్రతి గ్రామంలో స్లేవ మార్గంలో పాల్గొంటారు. దీక్షితులు అయితే కంపల్సరీ పాల్గొంటారు. ఇలా మా స్లేవ మార్గం ఈ రోజుతో పవిత్ర శుక్రవారం దీక్షితులకు దీక్ష విరమించేసుకుంటారు. ఈరోజు వెళ్ళి రేపొద్దున దీక్ష విరమించేసుకుంటారు. ఈ రోజుతో మాకు పవిత్ర శుక్రవారం అంటే ఈ రోజుతో దేవుడు స్లేవలో మరణించి మరలా ఆదివారం తెల్లవారుజామున వృద్ధాన పండగ, మాకు మళ్ళీ ఈస్టర్ పండుగని మేము గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటామండి చర్చిలో. ఇప్పటి నుండి మళ్ళా వృద్ధాన పండుగ చేసేంత వరకు కూడా దేవుడు సమాధిలో ఉంచబడతారు కాబట్టి మేము కొంచెం అన్ని విధాలుగా కొంచెం తగ్గి కొంచెం ఉంటామండి.
ఐ మీన్ ఎక్కువ అరవకుండా గొడవ చేయకోకుండా ఉండాలి. ఎందుకంటే ప్రభు మరణించి మన కోసం మరణించి సమాధిలో ఉన్నాడు కాబట్టి ఆయన కోసం మనం కొంచెం ఈ రెండు నైట్లు అయినా సరే మనం కొంచెం దేవుడి కోసం మౌనంగా ఉంటామండి. స్లేవ మార్గం అయిపోయిన తర్వాత, సాంగ్యాలు అయిపోయిన తర్వాత అప్పుడు ఏదైనా భోజనం చేసి అప్పుడు ఎవరి కాలం వెళ్ళిపోతాము. ఒక దీక్షితులు అయితే ఎక్కడికన్నా యాత్రకి వెళ్తారు. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. శోధన యందు ప్రవేశింపని ఒక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవవారి ప్రసాదం చేతని మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు కారిన ప్రాణమే పోయిన మరువకనే సాగనను నీ స్లేవ మార్గంలో పాల్గొనకపోయినా ఇవి చూసైనా దేవుణ్ణి ఆరాధించుకోండి మనసులో. మీ అందరికీ ఆ దేవుడి దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఫాదర్ సువర్ణ రాజు గారండి, మమ్మల్ని దేవుళ్ళో ఎంతో ప్రేరేపిస్తారు. ఇదిగో శ్రీవమ్రాను